ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. పార్టిసిపేట్ చేయడానికి వెళ్లిన పల్లవిని యాజమాన్యం తిరస్కరించినందుకు మనందరం చింతిస్తున్నాం. ఏంటి, కాంపిటీషన్లో నీ పేరు తీసుకోలేదంట కదా? 10 మంది పేర్లే తీసుకుంటారంట. మేం వెళ్లేసరికి ఫిల్ అయిపోయాయి. అంటే ఛాన్స్ ఉంటే పాడి గెలిచేస్తుందా? ఇది కూడా ఒక వంక. ఎందుకింత పిరికితనం నీకు? ఏం మాట్లాడుతున్నావు? కాలేజ్ మీది కాబట్టి కాంపిటీషన్ లో నేను పార్టిసిపేట్ చేస్తే మీరు ఓడిపోతారు కదా. ఆ భయంతోనే కదా నేను పార్టిసిపేట్ చేయకుండా ఇలా ప్లాన్ చేసింది. నేనే నువ్వు పార్టిసిపేట్ చేయకూడదు అనుకోలేదు. అక్షిత అనుకుంది. తనే ఈ పని చేయించానని మాతో చెప్పింది చరణ్. అక్షిత ఏదో క్యాజువల్ గా పల్లవిని ఉడికించడానికి అలా చెప్పుంటుంది. ఈసారి పోటీలో ఎవరున్నా లేకపోయినా గెలిచేది మాత్రం అక్షితనే. అదే మాట నేను పోటీలో ఉన్నా సరే అక్షిత గెలిస్తే అప్పుడు ఛాలెంజింగ్ గా ఉండేది. కానీ నేను పోటీలో లేను కాబట్టి అక్షిత గెలుస్తుంది అని చెప్పు, ఒప్పుకుంటాను. అంటే నువ్వు పోటీలో ఉంటే అక్షిత గెలవదా? పోటీలో నేను దిగితే నేనే గెలుస్తాను అని చెప్తున్నాను. నిజంగా నీకు ధైర్యం ఉంటే, నీకంతే కెపాసిటీయే ఉంటే, నేనున్నా సరే అక్షిత గెలుస్తుంది అని తన మీద నీకంత నమ్మకం ఉంటే నేను పోటీలో ఉండేలా చెయ్యి, అప్పుడు చూద్దాం. నీ వల్ల కాదు. ఎందుకంటే నా కెపాసిటీ ఏంటో నీకు తెలుసు, అక్షితకి ఇంకా బాగా తెలుసు. ఏమే, వీళ్ళిద్దరూ భయపడుతున్నారే. వణుకొచ్చేస్తుంది వీళ్ళకి. ఆపండి. ఏంటి చరణ్, ఏమైంది? తను పోటీలో ఉంటే నువ్వు ఓడిపోతావంట. తనతో పోటీపడి గెలవలేకే తనని కాంపిటీషన్లో లేకుండా చేసావంట. మనం భయపడుతున్నావంట. మనం ఎవ్వరికీ భయపడం. కాంపిటీషన్ అయిపోని ఫైనల్ గా గెలిచేది నేనే అని తనకప్పుడైనా తెలుస్తుంది. అంతేలే, పోటీ అయిన తర్వాత తెలుస్తుంది నువ్వే గెలుస్తావని. ఎందుకంటే నేను లేను కదా పోటీలో. అంటే నువ్వు పోటీలో ఉంటే తను గెలవదనే కదా అర్థం? సరే, నువ్వు ఈ కాంపిటీషన్లో ఉండేలా నేను చేస్తాను. చరణ్, నువ్వు ఆగు అక్షిత. లిస్ట్లో నీ పేరుండేలాగా నేను చేస్తాను. అక్షిత టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది. అబ్బో, ఆల్రెడీ 10 మెంబర్స్ ఫిల్ అయిపోయారు కదా. మరి పల్లవి పేరుని నువ్వెలా ఎంటర్ చేయిస్తావు? చేయిస్తా. పోటీ నుంచి నేను తప్పుకుంటున్నాను. నా ప్లేస్లో పల్లవి పేరు రిజిస్టర్ అవుతుంది. చరణ్, అది కావాలని నేను రెచ్చగొడుతుంది. నువ్వు తప్పుకోవడం ఏంటి? నేను రెచ్చిపోయి మాట్లాడట్లేదు అక్షిత. నీ టాలెంట్ మీద నాకున్న నమ్మకంతోనే మాట్లాడుతున్నాను. నీ టాలెంట్ని తక్కువ అంచనా వేశానని తనకి అర్థం అవడం కోసం నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. లెక్చరర్ గారు, మేడం, చరణ్ పేరు కొట్టేసి పల్లవి పేరు రాయండి. అలాగే మేడం. అయితే ఇప్పుడు నువ్వు పార్టిసిపేట్ చేస్తున్నట్టే కదా పల్లవి? అవునమ్మా, పార్టిసిపేట్ చేస్తున్నాను. ఆల్ ద బెస్ట్ పల్లవి. థ్యాంక్ యూ అమ్మా. నువ్వు ఖచ్చితంగా గెలుస్తావన్న నమ్మకం నాకుంది. ఆ పల్లవి అన్నంతో పనిచేసింది. నీతో ఛాలెంజ్ చేసినట్టే కాంపిటీషన్లో తన పేరుని రిజిస్టర్ చేసుకుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తావే?
అవునామ్మా? తీసుకోండి. అయ్యో పిలిస్తే నేను వచ్చేదాన్ని కదా. ఏం పర్లేదులే. ఏమ్మా పల్లవి, మీ కాలేజ్లో మళ్ళీ సింగింగ్ కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నారంట కదా? అవును పెదనాన్న, ఈసారి కూడా పల్లవి కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తుంది. అయితే పోయినసారిలాగే ఈసారి కూడా పల్లవి పోటీలో గెలుస్తుంది. అయ్యో తాతగారు, మీరు మరీ నా మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టేసుకుంటున్నారు. నేను అంత కాన్ఫిడెంట్ గా ఏం లేను. అదేంటి పల్లవి? అంటే అమ్మా, నువ్వు గెస్ట్ గా వచ్చినప్పుడు జరిగిన కాంపిటీషన్ లో నేను గెలిచాను. అంటే దానికి కారణం నేను సింగర్ నవ్వాలని కాన్ఫిడెంట్ తో పాడలేదమ్మా. కొందరు నన్ను రెచ్చగొడితే వాళ్ళ మీదున్న కోపంతో పట్టుదలతో ప్రాక్టీస్ చేసి గెలిచానంతే. అంటే ఏంటే, నిన్ను రెచ్చగొట్టింది నేనని చెప్తున్నావా? అసలు నీ టాపిక్ తను ఎక్కడ తెచ్చిందమ్మా? తను చెప్తుంది అదే. ఓహో, అంటే ఆ రోజు పల్లవిని పాడలేవు అని ఎగతాళి చేసావా? పోనీలే, ఏకతాళి చేసి మంచి పని చేశావు. అందుకే తను సింగర్ గా గెలిచింది. అప్పుడు గెలిచిందేమో, ఇప్పుడు మాత్రం గెలవదు. ఈసారి జరిగే కాంపిటీషన్లో మాత్రం ఫైనల్ విన్నర్ నా బేబీయే, చూసుకో. పోనీలే అమ్మా, గెలిస్తే మంచిదే కదా, ఎవరు కాదన్నారు ఇప్పుడు? కానీ ఏదైనా పోటీలో గెలవాలి అంటే కావాల్సింది పౌరుషం, ఉక్రోషం కాదు. గెలవాలి అన్న తపన, శ్రద్ధ కావాలి. అవును, అవన్నీ పల్లవికే ఉన్నాయి. అదే కదా నువ్వు చెప్పేది. కాబట్టి తనకి నువ్వు నేర్పించుకో. ఈ కాంపిటీషన్లో ఎలా గెలవాలో నాకు తెలుసు. ఈ ఇంట్లో పుట్టిన వాళ్ళకి సపోర్ట్ ఉండదు, కానీ అడ్డమైన వాళ్ళకి మాత్రం అందరూ సపోర్ట్ చేస్తారు. ఏంటమ్మా? ఎప్పుడు ఉండేదే కదా మావయ్య. అవును పల్లవి, మీ ఇంట్లో కానీ మీ చుట్టాల్లో కానీ ఎవరైనా సింగర్స్ ఉన్నారా? ఉహుం, లేరే. మరి ఈ పాటలు పాడటం నీకెక్కడి నుంచి వచ్చింది? అంటే మామూలుగా మన అమ్మో, నాన్నో లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా సింగర్స్ ఉండి ఉంటే చిన్నప్పటి నుంచి వాళ్ళతో ఉండటం వల్ల అలవాటు వస్తుంది. వాళ్ళతో ప్రాక్టీస్ చేయటం వల్ల పాడటం అలవాటవుతుంది. మరి ఏ సంబంధం లేకుండా నీకీ టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? ఏమో మరి, నాకెలా తెలుస్తుంది గీత?